హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము ఈస్ట్ యాండర్టన్ ఫామ్కి వెళ్తున్నాము. ఈ ఫామ్లో స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, గూస్బెర్రీ, బ్లాక్ కరెంట్, రెడ్ కరెంట్, పీస్, బ్రోకలీ, పొటాటోస్ని పండిస్తారు. మనం వెళ్ళి మనకు కావలసిన ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ని మనమే కోసుకొని వాళ్ళ రేట్స్ ప్రకారం పే చేసి తెచ్చుకోవచ్చు. ఈ ఫామ్ గ్లాస్కోకి చాలా దగ్గరలో ఉంది. పోస్ట్ కోడ్ PA49LP. ఎగ్జాక్ట్ గ్లాస్గో ఎయిర్పోర్ట్కి బ్యాక్ సైడ్లో ఉంది. ఈ ఫామ్కి మీరు వెళ్ళాలి అనుకుంటే www.eastyandertonfarm.co.uk సైట్కి వెళ్ళి వాళ్ళ మొబైల్ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవాలి. నేను స్క్రీన్ పైన వాళ్ళ సైట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. బుక్ చేసేటప్పుడు వాళ్ళు ఎన్ని కార్స్ వస్తాయి, ఎంతమంది వస్తారు, ఏ డేట్లో వస్తారు అనే డీటెయిల్స్ అడుగుతారు. మనం కరెక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే బుక్ చేసుకుంటారు. మేము ఫామ్కి వచ్చేసాము. కార్ పార్క్ చేసి లోపలికి వెళ్దాం. చూసారు కదా, ఇదే ఎంట్రన్స్. మనం ఓన్ బ్యాగ్స్ కూడా తెచ్చుకోవచ్చు. అవి తెచ్చుకుంటే వాటి వెయిట్ ఎంతో చెక్ చేసుకోవడానికి వెయింగ్ మిషన్ కూడా పెట్టారు. మన ఓన్ బ్యాగ్స్ లేనప్పుడు వాళ్ళ కంటైనర్స్ని తీసుకోవచ్చు. బ్లూ కంటైనర్ అరౌండ్ 1 kg వెయిట్ ఉన్న ఫ్రూట్స్ పెట్టుకోవడానికి సరిపోతుంది. అండ్ వైట్ కంటైనర్ 4 kgs వరకు ఫ్రూట్స్ని హోల్డ్ చేస్తుంది. ఇక్కడ మనం వాళ్ళ రేట్స్ని కూడా చూడొచ్చు. ఈ రేట్స్ మనం తీసుకునే క్వాంటిటీ బట్టి చేంజ్ అవుతుంది. స్ట్రాబెర్రీస్ 1 kgయే తీసుకుంటే 4.18 pounds పడుతుంది. అది 1.8 kgs కంటే ఎక్కువ తీసుకుంటే కేజీకి 3.74 pounds పడుతుంది. అదేవిధంగా 4.5 kgs కంటే ఎక్కువ తీసుకుంటే కేజీకి 3.41 pounds పడుతుంది. ఇక్కడ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ని కూడా చూడొచ్చు. అవి ఏంటంటే, క్రాప్ని జాగ్రత్తగా చూసుకోవాలి, డాగ్స్ని అలో చెయ్యరు, ఫ్రూట్స్ని ఫీల్డ్లో ఉన్నప్పుడు తినకూడదు, ఫీల్డ్ని పిక్నిక్ స్పాట్ కింద యూజ్ చేయకూడదు, ఏవైతే ఫ్రూట్స్ తీసుకున్నామో వాటన్నిటికీ పే చేయాలి, అండ్ మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఫీల్డ్కి వెళ్ళి మనకు కావాల్సిన ఫ్రూట్స్ని పిక్ చేసుకుందాం పదండి. ఇక్కడ ఈ వుడెన్ బాక్స్ని చూస్తున్నారు కదా, మన ఫ్రూట్ పికింగ్ అయిపోయిన తర్వాత ఏవైనా ఎంటీ కంటైనర్స్ ఉంటే ఈ బాక్స్లో వేసేయచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, స్ట్రాబెర్రీస్, పీస్, గూస్బెర్రీస్, రెడ్ కరెంట్ అయితే స్ట్రైట్గా వెళ్ళాలి, బ్లాక్ కరెంట్ అయితే లెఫ్ట్కి వెళ్ళాలి. పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. 1 kg బ్లూ కలర్ కంటైనర్స్ పట్టుకుని ఫ్రూట్ పికింగ్కి స్టార్ట్ అయ్యారు. ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. వర్షం ఏమీ లేదు. టెంపరేచర్ అరౌండ్ 20 degrees ఉంది. ఇదే బెస్ట్ టైం అనుకుంటా ఫ్రూట్ పికింగ్ చేయడానికి. ఇప్పుడు మన పక్కన ఉన్నది అంతా వీట్ ఫీల్డ్, అంటే గోధుమలు పండిస్తున్నారు. మేము ఫస్ట్ స్ట్రాబెర్రీస్ పిక్ చేద్దాము అనుకుంటున్నాము. అందుకే రైట్ సైడ్లో వెళ్తున్నాము.
కొన్ని ఫీల్డ్స్కి థ్రెడ్ కట్టి ఎన్నో ఎంట్రీ బోర్డు పెట్టారు. అలాంటి ఫీల్డ్స్లోకి మనం వెళ్ళకూడదు. ఈ చిన్న పాపని చూడండి ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుందో. చూసారా, మన ఆపోజిట్లో అరౌండ్ 8 kg స్ట్రాబెర్రీస్ తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఈ స్ట్రాబెర్రీస్ ఫీల్డ్ చాలా పెద్దగానే ఉంది. చూడండి ఎంతమంది పిక్ చేస్తున్నారు. మనం కూడా వెళ్ళి పిక్ చేద్దాం. స్ట్రాబెర్రీస్ మొక్క ఇలా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. పైన చూస్తే ఏమీ కనిపించట్లేదు, కానీ చెట్టు మొదల్లో చాలా స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. స్ట్రాబెర్రీస్ పిక్ చేసేటప్పుడు ఒక రూల్ గుర్తుంచుకోండి. వెయిట్ ఎక్కువ అవుతుంది కదా అని స్ట్రాబెర్రీస్కి ఉన్న గ్రీన్ లీఫ్ తీసేయకండి. అలా తీసేస్తే స్ట్రాబెర్రీస్ త్వరగా పాడైపోతాయి.
మేము అరౌండ్ 2 కేజెస్ కంటే తక్కువ స్ట్రాబెర్రీస్ని పిక్ చేసాము. ఇప్పుడు వేరే ఫ్రూట్స్ని పిక్ చేయడానికి వెళ్దాము. ఈ కంటైనర్లో అరౌండ్ 1 kg ఆఫ్ స్ట్రాబెర్రీస్ ఉంటాయి. ఇది కూడా స్ట్రాబెర్రీ ఫీల్డే, కానీ ఓపెన్ చేయలేదు. నాకు తెలిసి మేము పిక్ చేసిన ఫీల్డ్లో కంప్లీట్గా స్ట్రాబెర్రీస్ అన్నీ అయిపోతే ఈ ఫీల్డ్ ఓపెన్ చేస్తారనుకుంటా. ఇది రాస్బెర్రీస్ ఫీల్డ్. చూద్దాం పదండి. ఫ్రూట్స్ బాగుంటే కొన్ని తీసుకుందాం. ఈ రాస్బెర్రీస్ చాలా చిన్నగా ఉన్నాయి. క్రాప్ కూడా కొంచెం ఎండిపోయినట్టుగా అనిపించింది. అండ్ ఫ్రూట్స్ కూడా అంతగా బాగా అనిపించలేదు, సో అందుకే మేము తీసుకోలేదు. ఈ ఫామ్ గ్లాస్గో ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్లో ఉంటుంది అని చెప్పాను కదా, అక్కడ ఈజీజెట్ ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మేము గ్రీన్ పీస్ని పిక్ చేసుకోవడానికి వచ్చాము. మీరు ఎప్పుడైనా గ్రీన్ పీస్ని తీసుకునేటప్పుడు కొంచెం నొక్కి చూడండి. గట్టిగా ఉండేది, కొంచెం లావుగా ఉండేది తీసుకోండి.
ఎప్పుడైనా మనం పీస్ పిక్ చేస్తున్నప్పుడు పీస్ ఏ సైడ్ ఉన్నాయో ఆ సైడ్కి ఇవి ఇలా వంగి ఉంటాయి. మీరు ఏం చేయాలంటే ట్రీని ఇలా తీయండి, పక్కకి వెనక్కి తొయ్యండి. చూడండి ఇప్పుడు పీస్ ఎన్ని కనిపించినాయో, ఇదే పీస్ పికింగ్. చాలా మటుకు మనం ఏం చేయాలంటే అది కరెక్ట్గా ఉందా లేదా, పరువానికి వచ్చిందా అదే పికింగ్కి అన్నది తెలిసేది ఏంటంటే మనం విత్ పెరుగుతుంది. మీకు ఇగో చూసారా, టైట్గా ఉండి విత్ పెరగాలి, అప్పుడే మనం పిక్ చేసుకోవాలి. ఇలా టైట్గా ఉన్నది ఇక్కడ లూజ్ అవుతుంది చూడండి, ఇలాగా ఇది చూసారా, ఇక్కడ గ్రీన్ ఉండదు, అదే పిక్ చేసుకోవాలి. ట్యాప్ చేసి చట్నీ ఇవి ఒక సైడ్ కొంగిపోతాయండి, ఎక్కడ ఉన్నాయి అక్కడ బీన్స్కి. ఇలా తిప్పుకోండి, తిప్పుకుంటే మీకు బీన్స్ అన్నీ ఇలా ఎక్స్పోజ్ అవుతాయి. చూడండి ఎంత బాగున్నాయో బీన్స్. ఇలా తీసుకుని మీకు కావాల్సింది ఒకటి ఏది కరెక్ట్గా ఉందో చూసుకుని పిక్ చేసుకోవడం. ఇప్పుడు కింద ఉండిపోతాయి ఎప్పుడు బీన్స్, ఇప్పుడు ఒకసారి రివర్స్ చేసుకొని అది ఇవి కూడా బాగున్నాయి చూసుకోండి, ఎన్ని ఉన్నాయి చూసారా. అదే ఇవ్వండి, ఇది ఇంకా ఉంచుదాం. ఈ చట్నీ రివర్స్ చేస్తాను, మనం వచ్చినప్పుడు ఎలా ఉందో చూద్దిరిగాను. ఉండండి, చూడండి మీకు ఏం కనిపించు బయటకి. ఇక్కడ మీరు చూస్తున్నది వీట్ ఫీల్డ్. వీళ్ళు గోధుమలు కూడా పండిస్తున్నారు. ఇప్పుడు మనం గూస్బెర్రీస్, బ్లాక్ కరెంట్ ఫ్రూట్స్ని పిక్ చేసుకోవడానికి వెళ్దాం. ఇప్పుడు మనం గూస్బెర్రీ ప్లాంట్స్ దగ్గరికి వచ్చాము. ఫస్ట్లో ఉన్న మొక్కలకి గూస్బెర్రీస్ ఏమీ లేవు, ఆల్రెడీ ముందు వచ్చిన వాళ్ళు పిక్ చేసుకుని ఉంటారు. మనం చివరి వరకు వెళ్ళి చెక్ చేద్దాం ఏమైనా గూస్బెర్రీస్ ఉన్నాయేమో. పిక్ చేసాక ఇగో చూసారా, అప్పుడు ఇగో కొన్ని ఉన్నాయి ఇక్కడ, ఇగో 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 రెండు, ఇగో ఇక్కడ, ఇగో 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 ఇక్కడ చూడు, పిక్ చేయరా మీరు? ఇగో పిక్ చేస్తున్నాను. ఇగో ఇదిగో గూస్బెర్రీస్. మనం ఏంటంటే కొద్దిగా స్ట్రాబెర్రీస్ ఈ పీస్ పిక్ చేసుకుని వచ్చాం. ఈ లోపల ఒక అందరూ గూస్బెర్రీస్ పిక్ చేసేసుకున్నారు. అవునా, ఉన్నాయి. ఇగో ఇది ఒకటి, ఇలా రండి. ఇంకా ఇగో యశ్వంత్ ఇలారా, ఇగో ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి. చూస్తే ఇగో ఇగో కింద ఉన్నాయి చూడు, ఇగో పిక్ చేద్దాం. పెద్ద పిక్ చేయాలి. ఇగో ఎలా రా, ఇదిగో ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇగో ఇగో ఎలా రా, ఇదిగో ఇగో ముళ్ళులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. లోనే పెట్టా, ఇగో చూడండి అక్కడ ఉండి తీస్తాను. ఇగో 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 గూస్బెర్రీస్, ఇగో ఇవన్నీ ఇవి ఇంకా పిక్ చేసుకున్నాం.
ఈ ట్రీకి కూడా చాలా గూస్బెర్రీస్ ఉన్నాయి. తినరి అశ్వత్ అయ్యో ముళ్ళులు ఉంటాయి, జాగ్రత్త. ఇది మన ఆమ్లా కాదండి, ఇది ఆమ్లా టైప్ కాదు, ఇది ఆమ్లా కాదు. ఎందుకంటే మీకు ఒకటి చూపెడతాను చూడండి. మన ఆమ్లాని మనం చేత్తో ఇలా తీగలమంటారా? అస్సలు తీయలేం. మన ఆమ్లా చాలా గట్టిగా ఉంటుంది. ఇది ఆ గూస్బెర్రీ ఫ్యామిలీలోని ఆమ్లా ఈజ్ ఏ హార్డ్ వన్. ఇది మాత్రం చాలా మెత్తగా ఉంటుంది, ఫ్రూట్గా తినేయచ్చు. ఇగోండి, బాగుంటుంది. నువ్వు టేస్ట్ చేయి, బాగుంటుంది. మీకు గ్రేప్ టేస్ట్ వస్తుంది. అవును, సేమ్ గ్రేపే, గ్రేప్ విత్ సి విటమిన్. ఇది ఇక్కడ గూస్బెర్రీస్. ఉసిరికాయ మీకు ఉసిరికాయ గ్రేప్ కలిపితే ఏ టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ వస్తుంది ఈ గూస్బెర్రీస్. ఓకే, సేమ్ ఇందాక పీస్ చెప్పుకున్నట్టే మనం ఇక్కడ చూస్తే గూస్బెర్రీస్ కూడా అంతే. మీకు ఎక్కడ పైన చూడండి ఆకులే కనిపిస్తున్నాయి, ఏం కనిపిస్తలేదు. జస్ట్ ఇలా లిఫ్ట్ చేయండి, ఇలా పట్టుకుని, కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ముళ్ళులు ఉంటాయి. ఇలా లిఫ్ట్ చేయండి, ఇగోండి ఇవన్నీ గూస్బెర్రీసే. కింద ప్రతి కొమ్మ కింద ఉంటాయి. ఇగో ఇలా ఉంటాయి. ఇలా కొద్దిగా మనకి మీడియం సైజు ఉన్నాయి, పిక్ చేసుకోవాలి. ఒకసారి ఇగో ఇలా పెట్టి, ముళ్ళులు ఉంటాయి, ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా అదే ఇట్లతో పిక్కింగ్ చాలా ప్రాబ్లం ఇది. చూసారా ఎన్ని గూస్బెర్రీస్ ఉన్నాయో. అంటే బయట లేవు, చెట్టు మొదల్లో ఎక్కువ ఉన్నాయి. మీరు చెక్ చేసుకోవాలి, పైన లేవు అంటే మొత్తం లేవు అనుకోకూడదు. గూస్బెర్రీస్ కూడా మొదల్లోనే ఉంటాయి, స్ట్రాబెర్రీస్లా. ఈ చెట్టు చూస్తారా, ఎండిపోయింది, బట్ స్టిల్ ఎన్ని బెర్రీస్ ఉన్నాయో. కొంచెం అంతా పైన అంతా ఎండిపోయింది, ఎందుకయిందో తెలియదు మరి. చూడండి ఎన్ని బెర్రీస్ ఉన్నాయో, గూస్బెర్రీస్. ఇవి బ్లాక్ కరెంట్. ఇగో రీమా ఇస్ పికింగ్ అప్ ది బ్లాక్ కరెంట్. లుక్ అట్ దిస్ వన్. ఓకే, పుల్లగా ఉంది, పుల్లగా ఉంటాడు. పుల్లగానే ఉంటుంది. ఏక రీమా, గివ్ టు మీ. పిక్ బిగ్గర్ వన్స్ ఓన్లీ. ఓకే, దీస్ ఆర్ బ్లాక్ కరెంట్. ఏముండదు, ఇలా రా. ఇగో ఇలా తీ ప్రసన్న. చూసారా, బ్లాక్ కరెంట్ మంచిది ఇవ్వాలి, పెద్దది రీమా. మీరు గ్లాస్గో ఎయిర్పోర్ట్ని ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు. అక్కడ చూడండి, చాలా ఫ్లైట్స్ పార్క్ చేసి ఉన్నాయి. ఇక్కడ నో ఎంట్రీ బోర్డ్ పెట్టారు, కానీ వెళ్ళి చూద్దాం ఏమైనా ఫ్రూట్స్ పండిస్తున్నారా లేదా అని. ఇక్కడంతా వీట్ క్రాప్ ఉంది, అండ్ స్ట్రాబెర్రీస్ ట్రీస్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. చూసారు కదా, పిల్లలు ఫీల్డ్స్లో తిరుగుతూ పరిగెడుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. Which one do that? Ow, ow, you just squished my leg, brother.
ఇక్కడ చూడు రీమా. మా ఫ్రూట్స్ పికింగ్ అయిపోయింది. మేము ఇంకా బిల్లింగ్ కోసం వెళ్తున్నాము. మేము 2 kgs కంటే తక్కువగా స్ట్రాబెర్రీస్ తీసుకున్నాము. పీస్ ఒక 1 kg తీసుకున్నాము. గూస్బెర్రీస్ ఒక 250 grams వరకు తీసుకున్నాము. ఈ రేట్స్ ప్రకారం అరౌండ్ 8 pounds బిల్ అవుతుంది అనుకుంటున్నాము. ఈ పొటాటోస్ అండ్ లెమన్స్ కూడా ఈ ఫీల్డ్లోనే పండించినట్టున్నారు. ఇక్కడ ఐటమ్స్ని కూడా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. యాజ్ పర్ రేట్ వాళ్ళు బిల్ వేస్తారు. మేము 1.5 kg ఆఫ్ స్ట్రాబెర్రీస్ తీసుకున్నాము. దాని రేట్ 6.29 pounds పడింది. పీస్ ఒక 3/4 kg తీసుకున్నాము. దాని రేట్ 1.64 pounds. గూస్బెర్రీస్ ఒక 1/4 kg తీసుకున్నాము. దాని రేట్ 60 pence పడింది. మనం తీసుకున్న ఫ్రూట్స్తో పాటు బుకింగ్ ఛార్జెస్ కూడా ఒక 2 pounds ఎక్స్ట్రా వేస్తున్నారు. టోటల్ మా బిల్ వచ్చి 10.53 pounds అయ్యింది. సో మీరు ఎయిర్పోర్ట్ని చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా ఫ్లైట్స్ ఉన్నాయి. ఎమిరేట్స్ ఫ్లైట్స్, ఈజీజెట్ అండ్ అదర్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డొమెస్టిక్ ఫ్లైట్సే అయ్యి ఉండొచ్చు. అండ్ మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే ఎల్లో కలర్లో ఒక చిన్న హెలికాప్టర్ కూడా ఉంది. మా ఫ్రూట్స్ పికింగ్ అయిపోయింది. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము.
ఇక్కడ కొన్ని ట్రైనింగ్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి చూడండి. మీరు చూస్తున్నారు కదా, ఒక ఫ్లైట్ ఇప్పుడే టేక్ ఆఫ్ కూడా అయ్యింది. చూసారు కదా ఫామ్లో మేము ఎలా ఎంజాయ్ చేసామో. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.